నమస్తే ఫ్రెండ్స్, హిట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మనం కొత్తగా వచ్చే చట్టం భారతీయ న్యాయ సంహిత అనేది జూలై 1 నుంచి అమలులోకి వస్తుంది. దాంట్లో కొన్ని ముఖ్యమైన సెక్షన్స్ గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. దాంట్లో ప్రధానమైనది ఏంటంటే బిఎన్ఎస్ సెక్షన్ 106. బిఎన్ఎస్ సెక్షన్ 106 సబ్సెక్షన్ 1 ఏం తెలియజేస్తుందంటే, హూఎవర్ కాజెస్ టు ద డెత్ ఆఫ్ వన్ పర్సన్ విత్ నెగ్లిజెన్స్ అంటే ఎవరైనా ఒక వ్యక్తి నిర్లక్ష్యంగా ప్రవర్తించి నిర్లక్ష్యమైనటువంటి కార్యకలాపాలు చేసి అవతల వ్యక్తి ప్రాణాలు పోయే విధంగా కారణమైతే వాళ్ళకి చట్టపరంగా అప్ టు 5 years వరకు జైలు శిక్ష, అలాగే జరిమానా విధిస్తారు. దీంట్లోనే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది చాలా గ్రాంటెడ్గా తీసుకుంటారు. అంటే ఆయన పని చేస్తున్నప్పుడు వెనక ముందు ఎవరైనా వస్తున్నారా, రావట్లేదా, ఎటువంటి ఈ చర్యలు తీసుకోరు. కొంతమంది బ్యానర్లు లేకపోతే హోర్డింగ్స్లు కడతా ఉంటారు, లేకపోతే ఒక ఇల్లు కడుతుంటారు. అక్కడి నుంచి ప్రయాణికులు పోతుంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుందో లేదా చూసుకోవాలి. సడన్గా అది పడిపోతే మాత్రం అవతల వ్యక్తి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి ఏదైనా సరే భద్రతా చర్యలు పాటించకుండా నిర్లక్ష్యంగా చేసే పనుల వల్ల ఎదుటి వ్యక్తి ప్రాణాలు పోతే వాళ్ళకి సెక్షన్ 1061 ప్రకారం, అంటే సెక్షన్ బిఎన్ఎస్ సెక్షన్ 106 ప్రకారం, సబ్సెక్షన్ 1 ప్రకారం 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది, అలాగే భారీ జరిమానా ఉంటుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మనకు అనిపిస్తుంది చిన్న పనే కదా, తెలియకుండా చేశానని చెప్పేసి. కానీ అది అవతల వ్యక్తి ప్రాణం పోయినప్పుడు శిక్ష తక్కువ ఉంటుండొచ్చు, కానీ అవతల వ్యక్తితో కుటుంబం కూడా రోడ్డు పైన పడుతుంది. ఇక్కడ కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఆ వ్యక్తితో కుటుంబం కూడా ఇండైరెక్ట్గా ఒక బాధిత కుటుంబంలాగా మిగిలిపోతుంది. కాబట్టి మంచి చర్యలు పాటించాలి, బాధ్యతాయుతమైనటువంటి పనులు చేయాలి తప్ప నిర్లక్ష్యంగా ప్రవర్తించకూడదు. ఇది ఈ చట్టం గురించి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ చట్టాల పట్ల అవగాహన కల్పించాలంటే మీరు అందరికీ షేర్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. మీ అడ్వకేట్ రమేష్ పిట్ల ముదిరాజ్. థ్యాంక్ యూ.